హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వినయ్ టీవీ. మన ఈరోజు టాపిక్ వచ్చేసి మనం ఇప్పుడు ఎన్నెన్నో మూవీస్ చూసింటాం. ఆ మూవీస్కి ఫస్ట్ ఒక టైటిల్ అనుకుంటారు, కానీ ఇంకో టైటిల్ పెడతారు. అలా టాప్ 25 మూవీస్ ఏవో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. నంబర్ 25 లైగర్ మూవీ. ఈ మూవీకి ఫస్ట్ ఫైటర్ అని అయితే అనుకున్నారు, కానీ లైగర్ అంటే చాలా మందికి అర్థం కాక గూగుల్లో అయితే చాలా మంది సెర్చ్ చేశారు. అప్పటికే అర్థమైంది, ఓ లైగర్ అంటే ఇదే అని. అలా ఫైటర్ అనుకున్న మూవీని లైగర్గా మార్చారు. 24 ఆగడు. ఈ మూవీకి ఫస్ట్ దూకుడు అనే టైటిల్ అయితే అనుకున్నారు, కానీ లాస్ట్కి ఆగడు అని అయితే పెట్టారు. నంబర్ 23 మసాలా. ఈ మూవీకి గరం మసాలా అని అయితే అనుకున్నారు. ఆ తర్వాత గోల్మాల్గా అని కూడా రీనేమ్ చేశారు. సురేష్ బాబు అఫీషియల్గా అనౌన్స్ కూడా చేశారు. లాస్ట్కి రామ్ బలరామ్ అని కూడా పెట్టారు. ఇవన్నీ కాదని లాస్ట్కి మసాలాని డిసైడ్ చేసేసి మూవీని అయితే లాంచ్ చేశారు. నంబర్ 22 చిరుత. ఈ మూవీకి ఫస్ట్ కుర్రాడు అని టైటిల్ పెట్టారు. లో క్లాస్ ఏరియాలోని క్యాప్షన్ కూడా అనుకున్నారు. ఆ తర్వాత చిరుత అని పెట్టారు. నంబర్ 21 తీన్మార్. ఈ మూవీ పవన్ కళ్యాణ్ గారికి ఖుషి మూవీ బ్లాక్ బస్టర్ అయిందని ఖుషిగా అనే టైటిల్ అయితే పెడదామనుకున్నారు, కానీ తర్వాత లవ్లీ టైటిల్ కూడా అనుకున్నారు. ఇలా చాలా అనుకొని ఇంకా లాస్ట్కి తీన్మార్ అని అయితే కన్సిడర్ చేసి రిలీజ్ అయితే చేశారు. నంబర్ 20 ఎవడు. ఈ మూవీకి వాడే అనే టైటిల్ పెడితే అర్థమైపోతుందని మరి లాస్ట్కి ఎవడు అని టైటిల్ అయితే మార్చారు. నంబర్ 19 పంజా. షాడో అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. చాలామందికి ఐడియా అయితే ఉంటుంది. మరి నెక్స్ట్ కాళీ, తిలక్, పవర్, పటేల్ ఇలా అని టైటిల్స్ అయితే చాలా అయితే పెట్టారు, కానీ లాస్ట్కి పంజా అని అయితే కన్సిడర్ చేసి రిలీజ్ అయితే చేశారు. నంబర్ 18 ఊసరవెల్లి. ఈ మూవీకి రచ్చ అని అయితే టైటిల్ అనుకున్నారు, కానీ అప్పటికే రామ్ చరణ్ గారు మూవీకి టైటిల్ అయితే పెట్టుకున్నారని ఇంకా కొంచెం వెరైటీగా ఉండాలని చెప్పి ఊసరవెల్లిగా మార్చారు. నంబర్ 17 మిర్చి. ఈ మూవీకి వాడిది అని పెడదామనుకున్నారు, కానీ ఈ స్టోరీలో 2 కుటుంబాలను కలిపేలాగా ఉంటుందని వారిది అని పెడితే బాగుంటుందని అనుకున్నారు. లాస్ట్కి ఏదో కారణాల వల్ల వారదాని మిర్చిగా చేంజ్ చేశారు. నంబర్ 16 మిరపకాయ. ఈ మూవీకి రొమాంటిక్ రిషి అని అయితే అనుకున్నారు, మళ్ళీ ఏమో తెలియదు కానీ మిరపకాయని అయితే చేంజ్ చేశారు. నంబర్ 15 స్పైడర్. ఈ మూవీని అఫీషియల్ పోస్టర్ రాకముందు అయితే ఈ మూవీకి సంభవామి, అభిమన్యుడు, ఏజెంట్ శివ ఇలా స్ప్రెడ్ అయితే చాలా అయింది. ఆ తర్వాత ఫస్ట్ లుక్ రాగానే స్పైడర్తో అప్పుడంతా స్పైడర్ అని అయితే ఫిక్స్ అయ్యారు. నంబర్ 14 గద్దలకొండ గణేష్. ముందుగా ఈ మూవీకి అయితే వాల్మీకిని అయితే పోస్టర్ రిలీజ్ చేశారు, ట్రీజర్ కూడా రిలీజ్ అయితే చేశారు, కానీ కొన్ని గొడవల కారణం వల్ల రాత్రికే ఇప్పుడు రేపు రిలీజ్ అవుతుంది అనేటప్పుడే ఆ మూవీకి గద్దలకొండ అని అయితే మార్చారు. నంబర్ 13 అర్జున్ సురవరం. ఈ మూవీకి ఫస్ట్ ముద్ర అని అయితే అనుకున్నారు. చాలా పోస్టర్స్ కూడా రిలీజ్ అయ్యాయి, కానీ రిలీజ్ డేట్ డిలే అవ్వడం వల్ల ఈ మూవీ ముందుకు పోవడం వల్ల జగపతి బాబు గారి మూవీ సేమ్ అదే టైటిల్తోని రిలీజ్ అయింది. అందుకు మళ్ళీ ఈ టైటిల్ వదిలితే బాగుండదని చెప్పి మరీ చేంజ్ చేసి అర్జున్ సురవరం అని అయితే టైటిల్ పెట్టి అయితే రిలీజ్ చేశారు ఈ మూవీని. నంబర్ 12 సప్తగిరి ఎక్స్ప్రెస్. దీనికి ముందుగా కాటమరాయుడు అని అయితే టైటిల్ని అనుకున్నారు, కానీ అప్పటికే మన పవన్ కళ్యాణ్ గారు అజిత్ గారు తీసిన వీరం మూవీని పవన్ కళ్యాణ్ గారు అప్పటికే కాటమరాయుడు అనే పేరుతో డబ్ చేశారు. అది తెలుసుకున్న సప్తగిరి గారు ఇలాగో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా ఆయన పేరు తెచ్చిపెట్టిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీ నుంచి ఎక్స్ప్రెస్ అనే టైటిల్ తీసుకొని సప్తగిరి ఎక్స్ప్రెస్గా చేంజ్ చేసి ఆ మూవీకి టైటిల్గా పెట్టారు. అలాగే ఆ మూవీ కూడా హిట్ అయింది అనుకోండి. నంబర్ 11 100% లవ్. ఈ మూవీకి ముందుగా అయితే చాలా అయితే అనుకున్నారు. బావా వెడ్స్ మహాలక్ష్మి, ఐ లవ్ యూ మహాలక్ష్మి, ఐ హేట్ మహాలక్ష్మి ఇలా చాలా అంటే చాలా అనుకున్నారు, కానీ లాస్ట్కి అయితే 100% లవ్ అనే టైటిల్ని మాత్రం ఫిక్స్ చేసేసి సినిమాని అయితే వదిలారు. నంబర్ 10 అత్తారింటికి దారేది. ఈ మూవీని 2 టైటిల్స్ అయితే అనుకున్నారు, సరదా అలాగే హరే రామ్ హరే. ఈ 2 టైటిల్స్ కాకుండా లాస్ట్కి అత్తారింటికి దారేది అనే టైటిల్ ఫిక్స్ చేసి ఈ మూవీని అయితే రిలీజ్ చేశారు. నంబర్ 9 ఆర్యా 2. ఈ మూవీకి అయితే ఆర్యా లాంటి ఫ్రెండ్ ఉంటే అలాగే ఇంకోటి వేరే శత్రువు అవసరం లేదు ఇలా అనుకున్నారు, కానీ అంత పెద్ద టైటిల్ అయితే సెట్ కాదు, చాలా లాంగ్ ఉందని చెప్పి లాస్ట్కి సుకుమార్ గారు ఆర్యా 2 అని పేరు పెట్టేసి లాంచ్ చేశారు. నంబర్ 8 డియర్ కామ్రేడ్. ఈ మూవీకి అయితే ముందు డియర్ లుమియన్ అయితే అనుకున్నారు, లాస్ట్కి మూవీకి
డియర్ కామ్రేడ్ అని అయితే పెట్టారు. నంబర్ 7 మర్యాద రామన్న. ఈ మూవీకి ముందుగా అయితే బంతి అని అయితే అనుకున్నారు. ఆ తర్వాత రాజమౌళి గారికి ఏమైందేమో తెలియదు కానీ మర్యాద రామన్న అయితే చేంజ్ చేశారు. నంబర్ 6 కలేజా. ఈ మూవీని ఫస్ట్ దేవుడు అని అయితే అనుకున్నారు. ఆ తర్వాత దేవుడు అని అంటే బాగుండదని చెప్పేసి కలేజా అని పెట్టి రిలీజ్ చేశారు. నంబర్ 5 మగధీర. అప్పట్లో భారీ బడ్జెట్ పెట్టి 35 కోట్లు పెట్టి తీసిన మూవీ అయితే మగధీరానే. అది కాక పాన్ ఇండియా మూవీ కూడా కాదు, ఓన్లీ తెలుగులో రిలీజ్ చేశారు. ఎంతో రిస్క్ పెట్టి 35 కోట్ల బడ్జెట్తో అప్పటికింత వరకు ఏ సినిమా రాదు. కానీ ఫస్ట్గా టైటిల్ అనుకునేదైతే డెగా. కానీ ఆ టైటిల్ ఏమో నచ్చగా ఏమైందో ఏమో తెలియదు కానీ మగధీర అని అయితే టైటిల్ని ఫిక్స్ చేసి మూవీని అయితే రిలీజ్ చేశారు. నంబర్ 4 ఠాగూర్. అప్పట్లో ఠాగూర్ మూవీ క్రియేట్ చేసిన హిస్టరీ అయితే మామూలు కాదు. సాంగ్స్ కూడా అలాగే స్టెప్స్ డ్యాన్స్ వేరే లెవెల్లో అయితే ఇచ్చారు మన చిరంజీవి గారు. సోషల్ ఇష్యూ మూవీ కాబట్టి ఇంకా జనాలకి బాగా ఆకట్టుకుంది. కానీ ఫస్ట్ అయితే ఈ మూవీకి 2 టైటిల్స్ అయితే అనుకున్నారు. ఒకటి రమణ, ఇంకోటి సూర్యం. ఈ 2 టైటిల్స్ పెట్టిన ఆ మూవీ అయితే అంత సెట్ అయ్యేది కాదు. ఆ మూవీకి తగ్గట్టుగానే ఠాగూర్ అనే టైటిల్ అయితే భారీగా ఉంది. ఆ ఠాగూర్ అనే టైటిల్ని పెట్టి మూవీని అయితే రిలీజ్ చేశారు. సూపర్ డూపర్ హిట్ కూడా అయిపోయింది, ఇండస్ట్రీ హిట్. నంబర్ 3 కంచె. ఈ మూవీకి ఫస్ట్ టైటిల్ అయితే శివం అని అనుకున్నారు. లాస్ట్కి కంచెగా చేంజ్ చేసి మూవీని అయితే రిలీజ్ చేశారు. నంబర్ 2 ఒక్కడు. ఈ మూవీకి ఫస్ట్గా అయితే అతడే ఆమె సైన్యం అని అయితే పెట్టుకున్నారు. ఇంకొకటి కబడ్డీ అని కూడా అనుకున్నారు. కానీ లాస్ట్కి అయితే ఒక్కడేనైతే మూవీని ఫిక్స్ చేశారు. నంబర్ 1 ఖుషి. ఈ మూవీకి టైటిల్ వచ్చి చెప్పాలని ఉంది. ఫస్ట్ అయితే ఈ మూవీకి టైటిల్ అది పెట్టారు. ఫస్ట్ ఏమంటే అమీషా పటేల్తో అయితే తీద్దాం అనుకున్నారు. ఫోటోషూట్ కూడా జరిగింది. ఆ తర్వాత షూటింగ్ గ్యాప్ రావడం వల్ల మధ్యలో భూమిగాని తీసుకున్నారు. అలాగే ఖుషి అని కూడా పెట్టేశారు. మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.